జన్మ పాపం గురించిన చివరి భాగం మనం ధ్యానించబోతున్నాం. సరే ప్రేమైనటువంటి దేవుని వల్ల ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్టయితే దేవుడు యెహెజ్కేలు 18వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. తొందరగా కొద్ది సమయంలోనే నేను స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. యెహెజ్కేలు 18వ అధ్యాయం. ఇక్కడ మొదటి నుండి కూడా యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా 18వ అధ్యాయం అంతా కూడా ఈ జన్మ పాపం ఉందా లేదా అని మనకు తెలియజేస్తుంది అనమాట. కాబట్టి నేను అవసరమైన కొన్ని వచనాలు చదువుతాను. అయితే మీరు ఎవరైతే ఇంకా ఈ జన్మ పాపం గురించి పూర్తి అవగాహన మీ సొంతంగా మీరు అనుభవ జ్ఞానం చేత తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఈ యొక్క యెహెజ్కేలు అధ్యాయం 18వ అధ్యాయంలో మొదటి నుండి చివరి దాకా ఎక్కడ మిస్ కాకుండా మీరు చదివినట్లయితే పూర్తిగా మీకు మంచి ఒక అవగాహన వస్తుందన్నమాట. అయితే నేను కొన్ని వచనాలు చదువుతాను, మీరు చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇక్కడ మొదట్లో ఫస్ట్లో 2వ వచనంలో, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసేనని మీరు చెప్పుచుచెదరే, ఇశ్రాయేలు దేశం గురించి సామెత మీరెందుకు పలికెదరు. అంటే ఇక్కడ తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పళ్ళు పులిసేనని ఒక సామెత ఉందంట ఇశ్రాయేలు దేశంలో. అది మీరెందుకు పలుకుతూ ఉన్నారు అని ప్రభువారు వారిని ప్రశ్నించినట్టుగా మనకు తెలియజేస్తుంది. అంటే యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు భక్తునితో మన దేవుడు మాట్లాడుతున్న విషయాలు. కాబట్టి అంటే ఎవరు ద్రాక్ష కాయలు తింటారో వారి పళ్ళు మాత్రమే పులుస్తాయి అన్నట్టుగా ఇక్కడ స్పష్టత ఇస్తుంది. కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ 18 పిల్లరా, ఇక్కడ 19వ వచనంలో మనం చదివితే, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనెను కనుక అతడు అవశ్యముగా బ్రతికెను. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాటలు మీరు అర్థం చేసుకుంటే, అయితే కుమారుడంట తన తండ్రి యొక్క దోష శిక్ష ఎలా మోయటలేదని చెప్పుకుంటున్నారు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. అంటే కుమారుడు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి అతను అవశ్యంగా ఖచ్చితంగా ఇంకా అందులో సందేహం లేకుండా ఆయన బ్రతుకుతాడంట. అంటే బ్రతకడం అంటే ఈ లోకంలో పాపం చేస్తున్న వారు బ్రతుకుతారు, అయితే నీతి కార్యములు చేస్తున్న వారు బ్రతుకుతారు. అయితే ఈ బ్రతకడం ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే అది ఆ దేవుడు అక్కడ మాట్లాడుతున్న ఆ బ్రతుకు ఏంటి అని అంటే మరణం తర్వాత ఉండబోయే బ్రతుకుని గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. అయితే అక్కడ చనిపోయిన తర్వాత ఒకటి మరణం అంటే నరకాన్ని మరణంతోనూ పరలోకంలో ఉండేదాన్ని నిత్య జీవంతోనూ పోలుస్తూ ఉన్నారనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఈ తండ్రి శిక్షను ఆయన మోయటలేదంటే కుమారుడు తండ్రి యొక్క దుశిక్ష మోయటం లేదని చెప్పుచు తర్వాత ఆయన నీతి న్యాయం అనుసరించి ఆయన కట్టడాలు అన్నింటినీ అనుసరించాడు కాబట్టి కుమారుడు బ్రతుకుతాడు అని వాక్యం మనకు స్పష్టంగా క్లారిటీ ఇస్తుంది. తర్వాత మనం ఆలోచిస్తే ఇంకా ఇక్కడ 26లో ఒకసారి మనం చూసినట్టయితే 20వ వచనం ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ పాపం చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చూసారా 20వ వచనంలో ఇంత స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదంట, కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయట్లేదంట, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. ఎవరైతే దుష్టుడు ఉన్నాడో ఆ దుష్టునిది ఆ దుష్టత్వం వాడికేనంట, తండ్రికి కుమారునికి లేదు, కుమారునికి తండ్రికి లేదు అన్నట్టుగా ఇక్కడ 20వ వచనంలో ఇంత స్పష్టంగా దేవుడు చెప్తూ ఉంటే మనం మరలా తండ్రి తల్లి పాపం చేస్తే కుమారుని మీదకి వస్తుంది అనుకోవడం ఎంతవరకు మంచిది మీరు ఆలోచించారు. తర్వాత 26లో ఇలా ఉంటుంది, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దానిని బట్టి మరణం నందును. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు తండ్రి యొక్క శిక్షను కాదంట, ఎవరైతే నీతిపరుడు ఉన్నాడో ఆ
నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు చేసిన పాపమును బట్టి మరణమును అని ఇక్కడ ఉంది కదా. మీరు బాగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అయితే తర్వాత తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును. అంటే అతడు పాపం చేసినందుకు కదా ఆయన మరణం నొందాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మనం ఏమనుకుంటున్నాము, తండ్రిది వచ్చింది, కుమారుడు వచ్చింది అనుకుంటున్నాం. కానీ కాదంట, ఆయన పాపం చేసినందుకే కదా ఆయనకు మరణం వచ్చింది, ఆయన మరణం నొందును అని ఇక్కడ 26లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించాలి. తర్వాత 27లో కూడా, మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి, ఒకవేళ దుష్టుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ దుష్టత్వమును విడిచి నీతి న్యాయమును జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకోను. ఇప్పటికి కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ ఎవడైతే దుష్టుడు ఉన్నాడో ఆ దుష్టత్వాన్ని విడిచి నీతి న్యాయమును అనుసరించిన యెడల అతను ఖచ్చితంగా, నిశ్చయంగా, అవశ్యంగా బ్రతుకును అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు ఎంతో స్పష్టంగా రాయబడింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. కాబట్టి తర్వాత యోహాను సువార్తలో కూడా నేను ఇదివరకే పార్ట్ 1లో చెప్పినట్టుగా యోహాను సువార్త 9వ అధ్యాయము ఒకసారి మీరు చూస్తే మొదటి నుండి వారు అడుగుతారు, ఎవరు శిష్యులు ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నిస్తారంటే, ఆయన మార్గం పోచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, ఇక్కడ ఆయన మార్గంలో పోతూ ఉండగా ఇదిగో వీడు పుట్టి గుడ్డివాడు కూడా ఒక మనుషుడు కనపడ్డారంట వారికి. అప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టేందుకు వీడు పాపం చేశారా, వీని కన్నవారు పాపం చేశారా అని అడిగారు. అక్కడే ప్రభు చెప్పాడు. మీరు చూసినట్టయితే 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు ఇంత స్పష్టంగా మనం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభు పాపాల వల్ల ఇలా పుట్టరా అని చెప్తూ ఉంటే, మరలా మనం ఎవరైనా అవయవాలు లేని వారిని చూసి వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారో, వీళ్ళ అవ్వతాత పాపం చేశారో, లేకపోతే వీడే పాపం చేశారో అని అనడం ఎంతవరకు మంచిదండి. తర్వాత చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తానండి. ఈ రోజున మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుని మీదకి రాదు. కానీ అయితే ఎవరైతే ఒక వ్యక్తి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు బైక్లో ప్రయాణం చేస్తున్నారు. ఒకడు తాగుబోతు బాగా తాగేసి బండి నడుపుతూ ఉన్నాడు. అయితే ఎదురుగా వస్తున్న ఇంకో వ్యక్తి మంచి వ్యక్తి, నీతి న్యాయం అనుసరించి నడుచుకునే వ్యక్తి. ఈ తాగుబోతైన వ్యక్తి బాగా తాగేసి మద్యం మత్తులో ఆ ఎదురుగా వస్తున్న వ్యక్తిని వెళ్ళి గుద్దేశాడంట. గుద్దిన వెంటనే ఇద్దరు కింద పడి చనిపోయారంట. వారిద్దరు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, అంటే ఎదురుగా వస్తున్న వ్యక్తి మంచి వ్యక్తి కదా, ఆయన ఎందుకు చనిపోవాలంటే, కొన్నిసార్లు మనం పాపం చేయటం ద్వారా ఇతరులకు కూడా ప్రతిఫలం కలుగుతుంది. ఇతరులు కూడా కొన్నిసార్లు బాధపడే పరిస్థితి వస్తుంది. మన పక్కన ఉన్నవారు, ఎదుటివారు కూడా కొన్నిసార్లు ఇలా కొన్ని కోల్పోవలసి వస్తుంది అని మీరు అర్థం చేసుకునేందుకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తూ ఉన్నాను అంతే. ప్రేమైనటువంటి దేవుని వల్ల అలాగే తల్లిదండ్రులు పాపం చేసినట్లయితే కుమారుల మీద పాపం రాదు, కానీ ప్రతిఫలం రావచ్చు. ఎందుకంటే ఒక తండ్రి తాగిపోతే కుటుంబాన్ని బాగా తాగి కుటుంబాన్ని పట్టించుకోకుండా చచ్చిపోతే ఆ భార్య పైన, ఆ పిల్లల పైన ఒత్తిడి పడుతుంది అనమాట. తండ్రి లేని లోటు మీకు బాగా తెలుసు. కాబట్టి తండ్రి లేకపోతే ఇంట్లో ఉన్నవారు ఎంత సఫర్ అవుతారో, ఎంత ఇబ్బంది పడతారో, ఎంత బాధపడాల్సి వస్తుందో మీకు నాకంటే బాగా తెలుస్తుంది. కాబట్టి మీరే అర్థం చేసుకుంటారని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.